వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. సంక్రాంతి సందర్భంగా ఇవాళ ఎన్టీవీ లైవ్ షో మహిళా మనులతో కొనసాగుతోంది. అంటే భారతదేశంలో ఓవరాల్ గా ఉద్యోగ రంగాల్లో కానీ ప్రభుత్వంలో చూసినా ప్రైవేట్ రంగాల్లో చూసినా మహిళల పాత్ర ఎంత శక్తివంతంగా ఈ మధ్య కాలంలో ఉంది. అలాగే రాజకీయాల్లో భారతీయ రాజకీయాల్లో మహిళల పాత్ర ఎంతవరకు ఉంది, ఎందుకు అనుకున్నంత స్థాయిలో పెరగట్లేదు, అంటే మిగతా దేశాలతో చిన్న చిన్న దేశాలతో కంపేర్ చేస్తే కూడా ఇంత స్థాయిలో అభివృద్ధి చెందినా అందులో మహిళల పాత్ర ఎందుకు కీలకం కావట్లేదు అనేది ఒకటి ముఖ్యంగా చర్చిద్దాం. అలాగే పండుగ సందర్భంగా భారతీయ సాంప్రదాయాలు లేకపోతే ఆచారాలు వ్యవహారాల్లో ఎంతవరకు మహిళలు ఇవాళ నేటి మహిళలు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తున్నారు, యంగర్ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ వ్యూ ఎలా ఉంటుంది భారతీయ సంస్కృతి సంప్రదాయాల మీద, లేకపోతే ఆధునిక భారతం వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారా, లాంటి అంశాలు మాట్లాడదాం. అలాగే పండుగలకు విపరీతంగా రద్దీ ఉంటుంది, ఊళ్ళకు వెళుతూ ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో లాఠీ చార్జ్ లో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అంటే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి ఈ ఆస్పెక్ట్ లో, ఇదొక అంశం కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ షోలో ఇవాళ ముళ్లపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, వారు జాయిన్ అవుతున్నారు. కొల్లి మాధవి గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, ఏ సుభాషణ్ గారు, సామాజిక కార్యకర్త, సిఓడబ్ల్యూఈ చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ లో కూడా కీలక సభ్యురాలుగా ఉన్నారు. ఇక వై శ్రీదేవి గారు, విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్త. వెల్కమ్ టు లైవ్ షో. అంటే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేణుక్ గారు, ఒకటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం, కానీ ఈ మధ్య తగ్గిపోయిందా? కేవలం పండుగలో లేకపోతే ప్రత్యేక దినాలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. అంటే ఓవరాల్ గా ఒక వైడర్ ఆస్పెక్ట్ లో చూస్తే ఇవాళ యూత్ ప్రజెంట్ జనరేషన్ వీటి మీద పెద్దగా ఆసక్తి చూపిస్తున్నారా? ఇంట్లో కీలక పాత్ర పోషించే మహిళలు ఆ విధంగా డ్రైవ్ చేసే పరిస్థితి ఇవాళ ఉందా? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా మంచి టాపిక్ పెట్టారు ఈరోజు పండుగ సందర్భంగా. ముఖ్యంగా ఈ చర్చ ద్వారా అయినా పిల్లలకి ఈ యొక్క సంస్కృతి పండుగల గురించి, మన భారతదేశ చరిత్ర గురించి ఇవన్నీ కూడా తెలియజేస్తానికి ఒక అవకాశం. ఎందుకంటే ప్రపంచంలోనే ఎంతో ప్రాచీనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు ఉన్నటువంటి మన దేశంలో ఇన్ని పండుగలు, ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి దేశం కూడా మందే ప్రపంచంలో. ఇక్కడ మనకు చూస్తే కులదేవతలు, గ్రామ దేవతలు మొదలు ఎన్నో ముక్కోటి దేవతలు, ఎన్నో పండుగలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు మన ఇండియా ఈజ్ డెవలపింగ్ కాబట్టి ఈ యొక్క ఏదైతే మోడర్న్ ఇండియా అవుతుందో, ఒకప్పుడు మన ఏన్షియంట్ ఇండియా ఏంటంటే వెరీ ట్రెడిషనల్ ఇండియాగా ఉండేది. ఇప్పుడు ఆ ట్రెడిషనల్ ఇండియా మోడర్న్ ఇండియాగా అవుతుందేమో అన్నటువంటి భయం కూడా కలుగుతా ఉంది. ముఖ్యంగా మా జనరేషన్ కి వచ్చేప్పటికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ మమ్మల్ని ఒక రకంగా పెంచారు. మేము పెరిగినటువంటి విధంగా పిల్లల్ని పెంచే ప్రయత్నం చేస్తుంటే పిల్లల నుంచి కూడా రెసిస్టెన్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా మేము ప్రాక్టికల్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆధునికం వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో అంటే మనం అవసరాలకి ఎప్పుడు కూడా థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ లోకల్లీ అంటారు. అంటే ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా కాంపిటేటివ్ దీంట్లో గ్లోబల్ విలేజ్ అంటున్నాం కాబట్టి ఆ దిశగా మారాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, భాష ఇలాంటివి ఎక్కడో కూడా వీటి విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకుండా వీటిని మనం, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఒక ఆస్తి ఈ రోజు భారతదేశానికి ఇది కాబట్టి వీటి మీద ఎక్కడో కూడా మనము కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్తే చాలా బాగుంటుంది. అయితే ఇది ఒక రకంగా చూస్తా ఉంటే ఇప్పటికైనా ఇది తల్లిదండ్రుల నుంచి మొదలవ్వాలి. మనం పిల్లల్ని బ్లేమ్ చేస్తాం, దాని మూలంగా ఎటువంటి రిజల్ట్ ఉండదు, వాళ్ళకి తెలియదు కూడా. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఒక పియర్ ప్రెషర్ అయిపోయింది. ఏది మోడర్న్ గా ఉంటేనే అది ఏదో ట్రెండీగా ఉంటున్నామో, లేకపోతే అదొక సైన్ ఆఫ్ వెల్త్ అనుకుంటున్నారు, సైన్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ డెవలప్మెంట్ అనుకునేటువంటి పరిస్థితి కొద్ది మందిలో ఉంది. అలా కాకుండా మనం ఉన్న దాంట్లో ఎంత మనము మన ఒక టాలెంట్ తో, మన యొక్క కెపాసిటీస్ తో మనము ఒక ఐడెంటిటీ రావాలి, మనం ఉండేటువంటి పద్ధతుల ద్వారా కాదు అనేటువంటిది పిల్లల పేరెంట్స్ నుంచి రావాలి. అలాగే పండుగలు ఇవన్నీ వచ్చేప్పుడు పండుగల గురించి చెప్పడం మొదలు ఈవేళ మన క్రైమ్ రేటు విమెన్ మీద ఇవన్నీ కూడా పెరుగుతుంది మనం చూస్తున్నాము. వచ్చినప్పుడు కొద్దిమంది విపరీతమైనటువంటి కామెంట్స్ చేయడం కూడా చూస్తున్నాము. నెక్స్ట్ అసలు మహిళల సాధికారికత అంశం వచ్చినప్పుడు అది కూడా ప్రస్తావిద్దాం. సో మాధవ్ గారు, ఎంతవరకు అంటే ఇవాళ ఆధునికం వైపు వెళుతూ కొంతమంది తల్లిదండ్రులు కూడా కొంతమంది అంటూ ఉంటారు పాత చింతకాయ పచ్చడి అలవాట్లు అక్కర్లేదు ఇట్లా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే సంప్రదాయబద్ధంగా కనిపించండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఆ డిఫరెన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్యకాలం. అంటే అట్లీస్ట్ వాళ్ళు కోరుకుంటున్నారా ముందు వీళ్ళు కనిపించడం మాట పక్కన పెడితే? ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ముందు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అన్నది టు సర్టన్ ఎక్స్టెంట్ చాలా వరకు కరెక్ట్ అండి. అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్కి మనం చూస్తుంటే మోర్ ఆఫ్ వెస్టర్నైజేషన్ కావాలి అని అనుకోవటం అనేది జరుగుతుంది.
ఎందుకు జరుగుతుంది అంటే ఎవరి కాళ్ళు దే వాంట్ దేర్ చైల్డ్ ఎక్కడైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దే కంపేర్ ఇట్ విత్ ది వెస్టర్న్ వరల్డ్. అంతేగాని ఇక్కడ మనం కంపారిజన్స్ పోయి వాళ్ళ వెస్టర్న్ వరల్డ్ కంపేర్ చేస్తున్నాం. కానీ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇవాళ ఇండియాలో మనం చూసుకుంటే చాలా వరకు ఆ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. అంటే ట్రెడిషనల్ వాల్యూస్ ఏదైతే ఉందో తగ్గుతున్నాయి. అదే మనం యుఎస్లోనే ఇంకో చోట చూస్తే అక్కడ వాళ్ళు అబ్బో ఇండియాలో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు సంగీతాలు నేర్పిస్తున్నారు, డాన్సులు నేర్పిస్తున్నారు. అంటే అక్కడేమో దే థింక్ ఇండియాలో ఇలా జరుగుతున్నాయని వాళ్ళు ఎన్ని నేర్పిస్తున్నారు. ఇక్కడేమో మనం వెస్టర్నైజేషన్ వైపు చూసుకుంటూ అవన్నీ మర్చిపోతూ వస్తున్నాం. ఇన్ఫాక్ట్ రీసెంట్గా వన్ ఆఫ్ మై కజిన్ అక్కడ నుంచి వస్తే వాళ్ళు దే వర్ షాక్డ్, ఇదేంటి మేమే మా పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తున్నాం, లంగా ఓణీలు కానీ, అంటే డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, ఆర్ ఇలా పండుగలు అన్ని స్పెసిఫిక్ గా వాళ్ళు ప్రతి పండుగ చేసుకోవటం కానివ్వండి, వాళ్ళ జాబ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ అదర్వైజ్ ఇస్ డిఫరెంట్. బట్ ఒక పండుగ అనుకున్నప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ గా ఉంటాం కానీ ఇవన్నీ వాళ్ళేమో చక్కగా పాటిస్తున్నారు. మనమేమో ఇక్కడ మన క్లైమేటిక్ కండిషన్స్ డిఫరెంట్, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ డిఫరెంట్. అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ వాళ్ళ వర్క్ కి కావాల్సిన డ్రెస్సెస్ వాళ్ళు వేస్తారు, కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ చూసి వాళ్ళు అది వేసుకుంటున్నారు కాబట్టి మనం వేసుకోవాలి అనుకుని ఇక్కడ వేసుకోవటం, ఇలా చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది డ్రెస్సింగ్ లో కానివ్వండి దేంట్లో అయినా సరే. కొంతవరకు వాళ్ళు స్వేచ్ఛకు వదిలేద్దాం అనుకుంటే కనుక ఈ పద్ధతులు కానీ లేకపోతే ఈ సంప్రదాయాలు కానీ లేకపోతే తరాలుగా వస్తున్న ఆచారాలు ఇవి అసలు చెప్తే వింటున్నారా? వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నారా? ఆ పరిస్థితి ఇప్పుడు డెఫినెట్ గా అర్థమయ్యే పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇవాళ మనం చెప్పడంలో ఉంటుంది ఒకటి, ప్లస్ అట్ ద సేమ్ టైం మనం మన సొసైటీలో కూడా చుట్టుపక్కల సొసైటీలో కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ ఇన్. అంటే ఎక్కడ మనం కర్బ్ చేయకూడదు. ఇవాళ మనం కొన్ని స్కూల్స్ లో బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు అంటున్నాం. అంటే వీఆర్ కర్బింగ్ దెమ్. ఎందుకు కర్బ్ చేయాలి మనం? లెట్ us గివ్ దట్ ఫ్రీడమ్ టు దెమ్. అంటే మనం వాళ్ళని మొత్తం అక్కడికి వెళ్ళి భజనలు చేయండో ఇంకోటి చేయండో అని మనం ఏం చెప్పట్లేదు. వాళ్ళ ఏదైతే ఉందో లెట్ దెమ్ బీ ఇన్ దట్, అంతేగాని డోంట్ కర్బ్ దెమ్. మనం కర్బ్ చేసే కొద్ది ఏమవుతున్నాయంటే ఇవి తగ్గుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం చూసుకుంటే టెక్నాలజీ మూలన చాలా, అంటే దానికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. టెక్నాలజీని యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ సాల్ట్ అండి. మనం కూరలో ఉప్పు ఎంత వేయాలో అంతే వేయాలి. సో టెక్నాలజీని మనం ఎంత యూజ్ చేస్తే బాగానే ఉంటుంది. ఇఫ్ యూ అబ్యూజ్ ఇట్, అంటే ఎక్కువగా వాడితే దాని నుంచి చాలా నెగటివ్స్ వస్తాయి. అంటే పిల్లలు ఇవాళ మనం ఫేస్బుక్ ద్వారా ఎంతమంది ఎన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది చచ్చిపోవటం, అంటే ఆత్మహత్యలు చేసుకోవటం కానివ్వండి. అట్ ద సేమ్ టైం వాళ్ళ టార్చర్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. ఏదన్నా ఇప్పుడు ఆడపిల్లల్ని వీడియోస్ పోస్ట్ చేస్తాం, వైరల్ గా పోస్ట్ చేస్తాం సోషల్ మీడియా అని, ఇట్లా చాలా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేపాటికి కాస్టింగ్ కౌచ్ అని కానివ్వండి, మొన్న బెంగళూరు విషయం కానివ్వండి, వైజాగ్ విషయం కానివ్వండి, ఎన్ని చూసుకున్నా సరే సేఫ్టీ అనేది డెఫినెట్ గా లోపించింది. ఈ సేఫ్టీ బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలు డెఫినెట్ గా తీసుకోవాలి. అంటే ఒక ఫండ్ కేటాయించి లేకపోతే ఒక షీటీములు పెట్టి దీంతో మీకు సేఫ్టీ వచ్చేసింది అంటే అని కాదు. ఇవాళ చట్టాలు చాలా ఉన్నాయి. డెఫినెట్ గా మనం నిర్భయ లాంటి చట్టాలు తెచ్చుకున్నాం, ఎన్నో చట్టాలు తెచ్చుకున్నాం. కానీ ఈ చట్టాలు అమలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ ఒక సేఫ్టీ ఇస్తుంది ఒక విమెన్ కి? ఇవాళ విమెన్ ఆర్ మల్టీ డైమెన్షనల్, మల్టీ టాలెంటెడ్, నో డౌట్ అబౌట్. అంటే ఇల్లు మేనేజ్ చేస్తారు, ఆఫీసు మేనేజ్ చేస్తున్నారు, ప్లస్ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు విత్ ఇన్ ద ఫ్యామిలీ, which most of the men are not able to do. కానీ ఏమవుతుంది అంటే ఎప్పుడు ఎలా ఉంది అంటే రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఓన్లీ ఫర్ అ విమెన్, నోబడీ షేరింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ షేర్ చేస్తారో డెఫినెట్ గా యూల్ సీ ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇన్ అ విమెన్, అండ్ డెఫినెట్ గా బయటకు వస్తాయి. ఇప్పుడు మనం అంటున్నాం రాజకీయాల్లో కానీ ఇంకో చోట కానీ రావట్లేదు. మహిళల పాత్ర వీల్ డిస్కస్ అండి. సో సుభాష్ గారు, ఎంతవరకు హెల్ప్ అవుతాయంటే కుటుంబ సంప్రదాయాలు చెప్పడము లేకపోతే కుటుంబ విలువలు ఫాలో అయ్యే పరిస్థితి తీసుకుని వచ్చే అవకాశం ఇప్పుడు కనిపిస్తుందా? ఎంతవరకు ఇవాళ నేటి జనరేషన్ దాన్ని ఫాలో అవుతున్నారు? ఎన్టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. దీనికి ఈ టాపిక్ వస్తే మొన్నే ఒక పెద్ద ఆయన, మేము కోవేలో చాలా ట్రైనింగ్స్ ఇస్తుంటాం, ఆయన ఒక మాట అంటూ జరిగిందమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉమెన్ కి ఈ సాంప్రదాయాలు మన కల్చర్స్ మీద ట్రైనింగ్ సెషన్స్ పెడితే 2-3 months బెటర్ ఏమో అని సజెస్ట్ చేశారు ఆయన. ఎందుకంటే బికాస్ హీ హాస్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్ లో ప్రివేలింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం మామూలుగా జనరల్ గా వర్డ్స్ లో చెప్తుంటే అంటే ఎవరికి మగపిల్లలు ఆడపిల్ల అనే కాదు ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అంటే ప్రాబ్లమ్ ఇస్ ప్రీవియస్ జనరేషన్ ఎంత స్పెసిఫిక్ గా ఈయన అడ్రస్ చేశారు అంత స్పెసిఫిక్ గా ఇప్పుడు మా జనరేషన్ మేము అడ్రస్ చేయట్లేదు.
రీజన్ బీయింగ్ ఇస్ మెనీ ఫ్యాక్టర్స్, టైం కన్స్టెంట్స్ అవనియండి, వీఆర్ అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నాం, మేము ఉన్నాం, ఇప్పుడు జనరేషన్ ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉంది. సో ఇవన్నీ చూసి అప్పుడున్న టైం మేము స్పెండ్ చేయలేకపోతున్నాం, మాకున్న టైం ముందు జనరేషన్ స్పెండ్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎంతసేపు చదువు, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, పండగ వచ్చినా కూడా పండగ లేదు పాపం లేదు, ఎంతసేపు పుస్తకాల దగ్గర కూర్చో మేము కూడా అలాగే తయారయ్యాం. కాబట్టి పేరెంట్స్ ని కూడా మనం బ్లేమ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎంత చదువుకున్నా ఎంతైనా ఈ విలువలు లేకపోతే ఆ చదువులు ఎంత పర్సెంటేజ్ వచ్చినా కూడా రే సమాజంలో పెద్దగా మార్పు చేర్పు రాబోట్లేదు. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ ఫర్ దెమ్ అండి. ఎంత పండగ అయినా పండగ రోజు కొంచెం పొద్దున్నే పూజ చేసుకోవడం కానీ, కొంచెం గడపలకి పసుపు రాయడం కానీ, ఇవన్నీ ముగ్గులు వేయమండం కానీ మనం అది వేస్ట్ ఆఫ్ టైం అని అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పేరెంట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సిన ఇష్యూ. అది రిలాక్సేషన్ గా కూడా ఉంటుందండి. వాళ్ళకి ఎప్పుడు చదువుతున్నారు మధ్యలో గివ్ దిస్ సార్ట్ ఆఫ్ వర్క్స్ కదా, వాళ్ళకి స్ట్రెస్ బస్టర్స్ లాగా కొంచెం డివియేట్ అయ్యి వేరే పనుల మీద పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పేరెంట్స్ కూడా చాలా మార్పులు చేర్పు చేసుకోవాలి. టెక్నాలజీ 2 sides ఆఫ్ ఎ స్వార్డ్ అండి. ఇప్పుడు మా అమ్మాయిని మొన్న ముగ్గేయమంటే శుభ్రంగా సెల్ ఫోన్ తీసింది, ముగ్గు దానిలో సెలెక్ట్ చేసుకుని దాని వాల్ పేపర్ అది పెట్టుకుని శుభ్రంగా ముగ్గు 10 నిమిషాలు గీసేసింది. సో ఒక విధంగా చూస్తే నేను ఆ గీసియాల్సి ఇంతకుముందు ఏంటంటే గీసియాల్సి వచ్చేది, నాకు ఇన్ని డాట్స్ అయ్యమ్మా ఇలా చెయ్యి అని చెప్పి. ఇప్పుడు ఆ అవసరం రాలేదు, నిమిషంలో చూసేసింది, గీసి ఏదో తను తోసిన విధంగా తను రంగులు వేసింది. ఇంకోటి ఇంతకుముందు ఏంటంటే మనకి వాస్ట్ స్పేస్ ఉండేదండి, పేడ జల్లడానికి కానీ ముగ్గేయడానికి కానీ. అపార్ట్మెంట్స్ చూస్తే గుమ్మం ఎదురు మనం ముగ్గేయాలన్నా కూడా పెద్ద స్పేస్ లేదు. సో ద లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టు పిక్చర్ అండి. టైమ్, స్పేస్, ద కన్వీనియన్స్, ప్రీవియస్ గా ఉన్న ఫెసిలిటీస్, మనకి పెద్ద వసారు అంతా ముగ్గులు వేసేవాళ్ళు, ఇప్పుడు ఇంత మేర స్పేస్ జరగడానికి కూడా ఈ సిటీ కల్చర్ లో కొంచెం కష్టంగా ఉంది. సో మెనీ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు పిక్చర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ ఆల్సో ప్లే ఎ వెరీ బిగ్ రోల్ అండి. యాక్షన్ స్పీక్ స్ట్రాంగర్ దెన్ వర్డ్స్. కాబట్టి మీరు వాళ్ళు చేసినా చెప్పినా మీరు చేస్తూ ఉండండి, వాళ్ళు వీలైనంత వరకు ఇన్వాల్వ్ చేస్తూ పోండి. ఎప్పటికైనా వాళ్ళు పెద్దయినా మేమే మా చిన్నప్పుడు అనుకున్నాం మా అమ్మ ఇది చేసేది, మా కాజాలు ఇలా చేసేది, ముగ్గులు ఇలా చేసేది. అలాగే వాళ్ళు రేపు కొంచెం పెద్ద అయినాకైనా వాళ్ళు లేదు మా మమ్మీ ఇప్పుడు లేటర్ ఆన్ దే షూర్లీ రియలైజ్ అండి దీని విలువ ఏంటి, దాన్ని ఇదేంటి. వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి అంటే మా మమ్మీ ఇలా చేసేది నేను కూడా అది చేయాలని. సో లెట్స్ డూ ఆల్ ద యాక్షన్స్ అండ్ ప్రీచ్ లెస్. రెండు అంశాలు, ఒకటి కేవలం పండుగలు లేకపోతే ఇలాంటి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అంటే కేవలం పల్లెటూళ్లే కాదు, ఈ మధ్య పట్టణాల్లో కూడా వాటిని కొంత బాగానే ఫాలో అవుతున్నారా, నెంబర్ 1. రెండోది సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కొంచెం అవేర్నెస్ పెరుగుతోందా? అంటే గతంలో కన్నా ఈ పండుగలు లేకపోతే వ్యవహారం అంటే బోత్ సైడ్స్ ఉంటాయి, అక్కర్లేదనే వాళ్ళు, ఇవన్నీ పాత చింతకాయ పచ్చలు అనే వాళ్ళు ఉంటారు, కావాలి కొనసాగింపుగా జరగాలనే వాళ్ళు ఉంటారు. సో ఈ రెండింటిని ఎట్లా చూస్తున్నారు మీరు, సోషల్ మీడియా ప్రభావం అన్న నేటి జనరేషన్? ఓకే, ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మన తెలుగు వారందరిలో అందరికీ ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుష్ పెంచాలని కోరుకుంటున్నాను. నేను ఒక డిఫరెంట్ కోణంలో మాట్లాడదలుచుకున్నాను రిషి. ఇక్కడ ఏంటి అంటే మనుషుల జీవన విధానం మనం గమనించినట్లయితే వాళ్ళ ప్రవర్తన పరమైనటువంటి విధానాలు కానీ, ఆలోచన పరమైనటువంటి విధానాలు కానీ, ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. అవి ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ మొత్తం విధానం దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీంట్లో సమాజానికి హేతుకరంగా అంటే ఒక ప్రోగ్రెసివ్గా ఒక సమతుల్యత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆలోచనలో కానీ బిహేవియర్లో కానీ ఎక్స్ట్రీమిజం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మానవాళి ప్రగతికి అది గొడ్డలి పెట్టి అయిపోతుంది. అయితే ఈ సమతుల్యతని తీసుకురావడానికి సామాజికంగా ఎప్పుడు కూడా మనం 2 ప్రధానమైనటువంటి కేంద్రాలని మనం చూడాలి. అపార్ట్ ఫ్రమ్ కుటుంబం మొట్టమొదటి బాధ్యత. అయితే కుటుంబం యొక్క రోల్ కాకుండా మనం చూస్తే కుటుంబేతరమైనటువంటి పాత్ర కనుక చూస్తే గుడి, బడి, ఇవి 2 చాలా ప్రధానమైన పాత్ర ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్లే చేస్తాయి. అది హిందువులనే కాదు, ఏ ధర్మాన్ని నమ్మిన వాళ్ళైనా గుడి, బడి. గుడి అంటే నేను ఇక్కడ ఓన్లీ హిందూ టెంపుల్ అని మాట్లాడడం లేదు. ఇవి రెండిటికి కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక రోల్ ఉందన్నమాట. అయితే ఈ రోజు ప్రజెంట్ డే సమాజంలో ఇంత విచిత్రమైన వికారాలు మనకు కనిపిస్తున్నాయి, విచిత్రమైన పోకడలు మనకు కనిపిస్తున్నాయి, ఆశ్చర్యపోయేటటువంటి విధానాలు మనం తల్లిదండ్రుల్లో, బిడ్డల్లో, చుట్టుపక్కల రోజు అలవాటైన విధంగా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే గుడి, బడి 2 ఫెయిల్ అవ్వడం. మనుషుల ఆలోచన విధానాలని, ప్రవర్తనని అన్ని విధాలా నియంత్రించడమే కాకుండా ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి గొప్ప గుణం గుడికి, బడికి ఉన్నాయి. మనం గుడిని చూసుకుంటే ఈరోజు నేను చిన్నప్పుడు కనీసం వారంలో ఒక రోజన్నా మా మదర్తో పాటు నేను గుడికి వెళ్లేదాన్ని. ఈ రోజు నా కొడుకు నాతో పాటు ఎప్పుడు గుడికి రాడు. అప్పుడే మమ్మీ బోర్, ఎవరు గుడికి వస్తారు, ఇంట్లో కావాలంటే దండం పెడతానంటే
నువ్వు పెట్టుకుంటున్నావు కదా నీతో పాటు నేను. ఇక్కడ ఏ దేవుడికి ఆరాధన చేస్తున్నామో ఏ దేవుడు గొప్ప అనే ఎప్పుడైతే మనకి ఆలోచన భావజాలం అటువైపు వెళ్ళిందో గుడి మూలాన మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ తగ్గిపోయినాయి. అంటే ఆలోచనలో ఒక సమతుల్యత, మన సంస్కృతి, మన సాంప్రదాయము, ఆ సాంప్రదాయం వెనకున్నటువంటి ఒక శాంక్టిటీ అండ్ సైంటిఫిక్ బేస్. ప్రతి మతము, ప్రతి కులము, ప్రతి దాంట్లో, ప్రతి సాంప్రదాయం వెనకాల ఒక సైంటిఫిక్ బేస్ ఉంది. దాని హిస్టరీ కాదు ఎన్నోసార్లు ప్రూవ్ అయినాయి. కానీ వీటిని చిన్న వయసు నుండి మన పిల్లల్లో ఇంబైబ్ చేయడానికి మనం వాళ్ళని గుళ్ళ వైపే తీసుకువెళ్ళడం లేదు. ఆధ్యాత్మిక చింతన అనేది ఏమవుతుందంటే ఆవేశాలని నియంత్రించడంలో చాలా బాగా మనకి పనిచేస్తుంది. అలాగే ద వే ద టెంపుల్స్ ఆర్ డిజైన్డ్, దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్ అండ్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ టెంపుల్ హీ గోస్. అయితే ఈ రోజు మనం ఆ గుడికి వెళ్ళడం అనేది మాత్రము కేవలము అక్కడ కూడా ఒక వ్యాపార ధోరణి అయిపోయి, భగవంతుడా నాకు ఈ సీట్ వచ్చేస్తే నేను గుడికి వస్తాను, లేకపోతే నేను అమెరికాకి వెళ్ళి డాలర్లు సంపాదించేస్తే వస్తాను అనే ధోరణికి వెళ్ళిపోయాం. ఆ గుడి ప్రాధాన్యత మన జీవితంలో బాడీ దగ్గరకు వచ్చేసరికి ద టర్మ్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఎవరికి తగ్గిన డెఫినేషన్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. బట్ ఇఫ్ యు లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ అ డెలిబరేట్, పర్పస్ఫుల్, కన్సర్టెడ్ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ ఎగ్జర్ట్స్ ఆన్ అన్ ఇండివిజువల్. ఇక్కడ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ర్యాంకు, మార్కులు, గ్రేడ్ మాట్లాడడం లేదండి. ఇట్స్ అ డెలిబరేట్, పర్పస్ఫుల్, కన్సర్టెడ్ ఎఫర్ట్. అంటే ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది అని మనకు చాలా క్లియర్ గా. ఈ రోజు మనము మన బిడ్డల్లో విలువల్ని పెంపొందించుకోవడం కోసము పాఠశాల కరికులంలో మారల్ సైన్స్ సబ్జెక్ట్ పెట్టమని అడుక్కునేటటువంటి నీచమైన స్థితికి దిగజారిపోయాం. విలువలు లేని ఈ విద్యా విధానం ఒకవేళ స్కూల్స్ లో వాళ్ళు చెప్పడానికి ఫెయిల్ అయినా మరి ఇంట్లో కూడా తల్లిదండ్రులుగా ఇంట్లో కాదు. ఒక్క నిమిషం అండి, నేను కుటుంబము, గుడి, బడి మూడిట్లో మనం ఒక సమతుల్యత తీసుకుంటారు. కుటుంబంలో మనం ఇంతకు ముందు నాకు స్కూల్ 3:30కి అయిపోయేదండి. నేను 3:30కి ఇంటికి వెళ్తే 6:30 దాకా దుమ్ము కొట్టుకుని ఈ ఇసుక మోసే దానిలాగా ఒళ్ళంతా మడ్డి పూసుకొని ఆడి 7 గంటలకు చదువుకుని 8 గంటలకు నిద్రపోయి కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా చాలా బ్రహ్మాండంగా చదువుతూ ఎన్నో డిగ్రీలు సంపాదించాను. కానీ ఈ రోజు పిల్లల మీద మనము కేవలము ఆ కాగితము, దానిలో అంకెలకి ఇచ్చినంత విలువ కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ కి గానీ, సమాజం పట్ల మన బాధ్యతకి గానీ దేనికి కూడా మనం ఇవ్వండి. సంస్కృతి సాంప్రదాయము అంటే కేవలం కట్టు, బొట్టు, చీర, బొట్టు, లేకపోతే పువ్వులు, గాజులు, ఇది కాదండి సంస్కృతం. సంస్కృతి అంటే అది కాదండి. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ సంస్కృతి. ఎడ్యుకేషన్ ఈజ్ సపోజ్ టు బి ఏ వెహికల్ ఫర్ కల్చరల్ ట్రాన్స్మిషన్. ఒక జనరేషన్ ఒక తరం నుంచి ఇంకో తరానికి మన ఆలోచన విధానం, సంస్కృతి సంప్రదాయం అంటే ఏంటండి? మన ఆలోచన విధానం. మన పెద్దలకు మనం ఎలా గౌరవిస్తాం, కాళ్ళకి దండం పెడతాం, నమస్కరిస్తాము, వినయంగా మాట్లాడతాము, గౌరవం ఇచ్చి మాట్లాడతాం, పెద్దవాళ్ళు వస్తే లేచి నిల్చుంటాం. ఇవన్నీ మన సంస్కృతం సాంప్రదాయం. దీనికి కులం మతంతో సంబంధం లేదు. ఇవన్నీ ఈ రోజు అంతరించిపోయి కూర్చుని కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతూ మనము తల్లి తండ్రి 4 కార్లో వెళ్తుంటే మీరు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి ఆగి చూడండి. తండ్రి ఆయన సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు, కొడుకు చూసుకుంటుంటాడు, భార్య చూసుకుంటాడు. ఒక కార్ లాంటి చిన్న స్పేస్ లో కూర్చున్న వాళ్ళు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం లేదు. ఈ రోజు మనము ఎంత యంత్రాల కోసం తాపత్రయం అయిపోయిందంటే ఆ యంత్రాలు సంపాదించడం కోసమే డే అండ్ నైట్ కష్టపడి ఆ యంత్రాలు సంపాదించి యంత్రాలతో బతుకుతూ యాంత్రికంగా మనం యంత్రాలు అయిపోయాం. ఇంకా మనకి భావోద్వేగాలు ఏంటండి? పక్కనోడు చచ్చిపోయినా మనకేం ఫీలింగ్ లేదు. ఎక్కడ కల్చర్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రస్తుతం భారతదేశంలో మహిళా సాధికారికత రాజకీయాల్లో ఎలా ఉంది, ఇతర రంగాల్లో ఎలా ఉందనే అంశం మాట్లాడదాం. స్టే ట్యూన్.